మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి స్టాటిక్ జీకే అనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ప్రతిరోజు ఇటువంటి బిట్స్ అయితే ఇవ్వబడును. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్. లెట్ స్టార్ట్స్ ద వీడియో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ కేరళ? కేరళలో అతిపెద్ద జలపాతం పేరు ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అతిరిపిల్లి ఫాల్స్, అలాగే వజాచల్ ఫాల్స్, దూద్సాగర్ ఫాల్స్, అలాగే కుంచ్కల్ ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అతిరిపిల్లి ఫాల్స్. ఈ అతిరిపిల్లి వాటర్ ఫాల్స్ అనేవి కేరళ స్టేట్లోనే లార్జెస్ట్ వాటర్ ఫాల్స్. కేరళ స్టేట్లోనే లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ వచ్చి ఈ అతిరిపిల్లి వాటర్ ఫాల్స్. అలాగే వజాచల్ వాటర్ ఫాల్స్ అనేవి కూడా కేరళలో అయితే ఉన్నాయి. వజాచల్ వాటర్ ఫాల్స్ కూడా కేరళలో తిర్సూర్లో అయితే కేరళ తిర్సూర్లో అయితే వజాచల్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అలాగే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేవి గోవాలో అయితే లొకేటెడ్ ఉన్నాయి. అలాగే కుంచ్కల్ వాటర్ ఫాల్స్ అనేవి కర్ణాటక స్టేట్లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. ఈ కుంచ్కల్ వాటర్ ఫాల్స్ అనేవి హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. కుంచ్కల్ వాటర్ ఫాల్స్ అనేవి హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. దీని యొక్క హైట్ వచ్చి 455 మీటర్స్. కుంచ్కల్ వాటర్ ఫాల్స్ అనేవి హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. దీని యొక్క హైట్ వచ్చి 455 మీటర్స్ అయితే ఈ కుంచ్కల్ వాటర్ ఫాల్స్ యొక్క హైట్. అలాగే హైయెస్ట్ వాటర్ ఫాల్స్, లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ కేరళ వచ్చి అతిరిపిల్లి ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్. In which year did the Indian gymnast Deepa Karmakar participate in the Olympics? భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో పాల్గొన్నారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2016, 2008, 2020, 2012. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 2016. దీపా కర్మాకర్ అనే ఈవిడ 2016లో రియో ఒలింపిక్స్లో అయితే 2016లో పాల్గొన్నారు. 2016 రియో ఒలింపిక్స్లో దీపా కర్మాకర్ అనే ఆవిడ అయితే పార్టిసిపేట్ చేశారు. అలాగే ఒలింపిక్స్లో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ జిమ్నాస్ట్ ఎవరంటే ఈ దీపా కర్మాకర్. అలాగే ఈవిడ రియో ఒలింపిక్స్లో 2016లో అయితే పాల్గొన్నారు. ఫోర్త్ ప్లేస్ని అయితే సాధించారు. రియో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి ఫోర్త్ ప్లేస్ని అయితే ఈవిడ సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్. Pandit Birju Maharaj was associated with which of the following dance forms? పండిట్ బిర్జు మహారాజ్ క్రింది ఏ నృత్య రూపంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కథక్, ఒడిస్సీ, కూచిపూడి, మణిపూరి. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కథక్. పండిట్ బిర్జు మహారాజ్ అనే ఈయన కథక్ అనే క్లాసికల్ డ్యాన్స్తో సంబంధం కలిగి ఉన్నారు. కథక్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. అలాగే ఒడిస్సా స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. మణిపూరి వచ్చి మణిపూర్ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. పండిట్ బిర్జు మహారాజ్ అనే ఈయన కథక్ ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అయిన కథక్ అనే డ్యాన్స్తో సంబంధం అయితే కలిగి ఉన్నారు. ఈయన యొక్క అవార్డ్స్ చూసుకున్నట్లయితే
1986లో పద్మవిభూషణ్ అవార్డ్, 1987లో కాళిదాస్ సమ్మాన్, అలాగే 2002లో లతా మంగేష్కర్ పురస్కారం అయితే ఈయనకు లభించాయి. ఈయనకు 1986లో పద్మవిభూషణ్ అవార్డ్, 1987లో కాళిదాస్ సమ్మాన్, అలాగే 2002లో లతా మంగేష్ పురస్కారం అయితే పండిట్ బిర్జూ మహారాజ్కి అయితే లభించాయి. పండిట్ బిర్జూ మహారాజ్ అనే ఆయన ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అయిన ఈ కథక్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. What is the maximum length of the tennis racket for professional player? వృత్తిపరమైన ఆట కోసం టెన్నిస్ రాకెట్ గరిష్ట పొడవు ఎంత? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 29 ఇంచెస్, 30 ఇంచెస్, 35 ఇంచెస్, 40 ఇంచెస్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 29 ఇంచెస్. మ్యాక్సిమం లెంత్ ఆఫ్ టెన్నిస్ రాకెట్ చూసుకున్నట్లయితే 29 ఇంచెస్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇనాగరేటెడ్ బెంగళూరు టెక్ సమ్మిట్ 2022? బెంగళూరు టెక్ సమ్మిట్ 2022ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సత్యనాడెల్ల, ద్రౌపది ముర్ము, సుధా కేవి, అలాగే ఆప్షన్ డి నరేంద్ర మోదీ. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి నరేంద్ర మోదీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిఎం నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ బెంగళూరు టెక్ సమ్మిట్ 2022 25th ఎడిషన్ అయిన బెంగళూరు టెక్ సమ్మిట్ 2022 అయితే పిఎం నరేంద్ర మోదీ అయితే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఆనర్ ఆఫ్ విచ్ డాన్సింగ్ గురు ద మేయర్ ఆఫ్ అట్లాంటా డిక్లేర్డ్ November 3rd, 1994 as కూచిపూడి డ్యాన్స్ డ్రామా డే? కూచిపూడి డ్యాన్స్ డ్రామా డే నవంబర్ 3, 1994 దేనికి గౌరవార్థంగా అట్లాంటా మేయర్ డ్యాన్స్ గురువుని ప్రకటించారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఉదయ్ శంకర్, వెంపటి చినసత్యం, ఎన్ రాజం, జియా మొహియుద్దీన్ దాగర్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెంపటి చినసత్యం. వెంపటి చినసత్యం అనే ఈయనను కూచిపూడి డ్యాన్స్ డ్రామా డే నవంబర్ 3, 1994లో అట్లాంటా మేయర్ డ్యాన్స్ గురువుగా వెంపటి చినసత్యంనైతే ప్రకటించారు. ఈయన యొక్క అవార్డ్స్ చూసుకున్నట్లయితే 1998లో పద్మవిభూషణ్ అవార్డ్ అయితే ఈయనకి లభించింది. వెంపటి చినసత్యం గారికి 1998లో పద్మవిభూషణ్ అవార్డ్ అయితే లభించింది. అలాగే ఈయన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అయిన కూచిపూడి ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ అయిన కూచిపూడి యొక్క గురువు, కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ యొక్క గురువు. అలాగే ఈయనకు 1995లో 98లో పద్మవిభూషణ్ అవార్డ్ అయితే లభించింది. కూచిపూడి డ్యాన్స్ డ్రామా డే నవంబర్ 3, 1994లో అట్లాంటా మేయర్ డ్యాన్స్ గురువునైతే వెంపటి చినసత్యంగా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ ఫేమస్ ఫర్ ఇన్ ద వరల్డ్? భారత తపాలా నెట్వర్క్ ప్రపంచంలో దేనికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పోస్టల్ నెట్వర్క్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పోస్టల్ నెట్వర్క్, ఇట్ ఈస్ ద చీపెస్ట్ పోస్టల్ నెట్వర్క్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్. భారత తపాలా నెట్వర్క్ ప్రపంచంలో లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్గా ప్రసిద్ధి చెందింది. అలాగే పోస్టల్ సిస్టమ్ను 1766లో లార్డ్ క్లేవ్ ఎస్టాబ్లిష్ చేస్తే దీనిని డెవలప్ చేసిన వ్యక్తి వారెన్
హ్యాస్టింగ్. 1766లో లార్డ్ క్లేవ్ అనే వ్యక్తి పోస్టల్ సిస్టమ్ని అయితే డెవలప్ చేస్తే దీనిని వార్నెన్ హ్యాస్టింగ్ అనే వ్యక్తి అయితే డెవలప్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. Skill India is an initiative launched by government in dash to train over 40 crore Indians in different industry related jobs. స్కిల్ ఇండియా అనేది 40 కోట్ల మంది భారతీయులకు వివిధ పరిశ్రమలకు సంబంధించిన ఉద్యోగాల్లో శిక్షణ అందించేందుకు డాష్లో ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2017, 2015, 2010, 2012. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2015లో స్కిల్ ఇండియా అనేది 40 కోట్ల భారతీయులకు ఉద్యోగం కల్పించాలి, వివిధ పరిశ్రమల్లో ఉద్యోగులకు శిక్షణ అందించేందుకు 2015లో అయితే స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని అయితే భారత ప్రభుత్వం అయితే ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద projects identified in city water balance plans dash CWAP will be devised. సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్లలో గుర్తించబడిన ప్రాజెక్టులకు ఆధారంగా డాష్ రూపొందించబడింది. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సిటీ వాటర్ ఏరియా ప్లాన్, సిటీ వాటర్ యాక్షన్ ప్లాన్, కన్జర్వ్ వాటర్ యాక్షన్ ప్లాన్, సిటీ వాటర్ యాక్షన్ పీరియడ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిటీ వాటర్ యాక్షన్ ప్లాన్. సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్ గుర్తించబడిన ప్రాజెక్టులకు ఆధారంగా సిటీ వాటర్ యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించబడింది. సిటీ వాటర్ బ్యాలెన్స్ ప్లాన్లకు ప్రాజెక్టులను ఆధారంగా సిటీ వాటర్ యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following is believed to be the author of నాట్యశాస్త్ర? క్రింది వారిలో ఎవరు నాట్యశాస్త్ర రచయిత అని నమ్ముతారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే శంకర, భరత, రాఘవ, విష్ణు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భరత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భరతను నాట్యశాస్త్ర రచయిత అని నమ్ముతారు. ఆప్షన్ బి భరతను నాట్యశాస్త్ర రచయిత అని అయితే నమ్ముతారు. ఈ బిట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి పిఆర్ అకాడమీ యాప్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.